ఈరోజు మనకి చాలా సుదీనం అంటారు. అంటే సుదీనం అంటే మంచి రోజు అనేసి. అది ఏ రోజు అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, ప్రతిరోజు మంచి రోజు. ఫలానా రోజే మంచి రోజు, ఫలానా రోజు మంచి రోజు కాదు, ఫలానా గ్రహమే మంచి గ్రహం, ఆ గ్రహం మంచిది కాదు, ఫలానా పండే మంచిది, ఈ పండు మంచిది కాదు అనేసి ఈ విషయాల్లో ఉండవు. మనం ప్రతిరోజు మనం ఈశ్వరుడి దగ్గర కొన్ని రకాల ప్రార్థనలు మనం చేసుకుంటాం. అంటే ఎవరెవరు ఏ ఏ దేవతల్ని ఆరాధించుకోవడానికి అధికారాన్ని పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దేవతల దగ్గర కోరేది ఏంటంటే సుదినంచమే. అంటే సుదినం అంటే మంచి రోజు. ఈ ఉదయం ఈ రోజంతా నాకు మంచిగా ఉండాలి, అన్నీ నాకు మంచి జరగాలి, ఇటువంటి మనకి అవమానపడటం, అవమానించడం, అగౌరవపరచడం, అగౌరవపడటం ఇవేమీ కాకుండా మనం సుదినంగా ఉండాలి ప్రతిరోజు అని చెప్పి మనం ఆ దేవతని మనం ప్రార్థన చేస్తాం అన్నమాట. అటువంటిది ఈరోజు మీ అబ్బాయి పుట్టినరోజు, అంటే జన్మదిన వార్షికోత్సవం ద్వారా చెప్పాలంటే అబ్దపూర్తి అంటారు. అబ్దపూర్తి అంటే ఒక సంవత్సరం అయిపోతే రెండో సంవత్సరంలో అడుగు పెట్టడం అన్నమాట. అది అబ్దపూర్తి అంటారు. షష్ఠి అబ్దపూర్తి, షష్ఠి అబ్దపూర్తి అంటే 60 దాటిన వాళ్ళు అనేసి. అబ్దపూర్తి అంటే మొదటి సంవత్సరం దాటిన వాళ్ళు. అలాగా ఈ చిరంజీవికి ఈ సంవత్సరం ఈ అబ్దపూర్తి అనే ఒక సందర్భంలో వేదాశీర్వచనం పెట్టుకోవడం అనేది మనకి జరిగిందన్నమాట. మామూలుగా ఫలానా కార్యసిద్ధి జరగాలి అంటే వినాయకుడిని ఆరాధించడం, దంపతుల్లో ఇద్దరు అన్యోన్యంగా ఉండాలంటే వ్రతం చేయడం, ఏదైనా దీర్ఘకాలికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయంటే రుద్రపారాయణం చేసుకున్న రుద్రాభిషేకం చేసుకోవడం, శరీరంలో ఏదైనా కొంచెం రోగాలు ఏమైనా ఉన్నాయంటే మనం ఉపవాసం చేయడం, అలాంటిది ఇది కూడా సంవత్సరానికి ఒకసారి చేసుకోవలసిన ఒక క్రతువు అన్నమాట. ఈ క్రతువు ఏమిటంటే గడిచిన ఆరోగ్యంగా గడిచిన సంవత్సరాలు కానీ అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకొని ప్రతి మాసానికి, ప్రతి తిథికి, ప్రతి నక్షత్రానికి మనం కృతజ్ఞత చెప్పుకొని జరగబోయే ఆ సంవత్సరానికి, రాబోయే సంవత్సరానికి ఆ దేవతల్ని వారిని మనం కోరేది ఏంటంటే మనకి ఆయుర్భాగ్యం ఉండాలి, మంచి మేధస్సు ఉండాలి, మంచి శ్రద్ధ ఉండాలి, అనేక ధర్మ కార్యక్రమాలు చేయాలి, అనేక విద్యలు నేర్చుకోవాలి. ఆ విద్యలు నేర్చుకున్నది నలుగురికి మనం చెప్పించగలిగేటట్టుగా మన మనసు బుద్ధి రెండూ ఉండాలి అనేసి మనం ఆ దేవతని మనం అడుగుదాం అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం ఈ పిల్లవాడు చిరంజీవి, పిల్లవాడి పేరు శశికృష్ణ. ఆ చిరంజీవి ఆ పిల్లవాడికి చక్కగా ఆ వేదోక్తమైన ఆశీర్వచనాలు అలా అనేక చెప్తూ ఏ కార్యక్రమం చేసుకున్నా సరే ఎక్కడో ఒక చిన్న లోపం అనేది జరుగుతుంది. ఎక్కడో మనకి తెలియకపోవచ్చు, తెలిసినా కూడా పర్లేదులే ఏం కాదులే అని అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ దానివల్ల దోషమేం రాదు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కరెక్ట్గానే పగలాలి. ఏమిటి దీపారాధన చేశాడు కలుపుకునే దీపారాధన కొండెక్కితే దానివల్ల అరిష్టం అంటారు. ఒకవేళ అది ఏదైనా పాడిపోతే దానివల్ల అరిష్టం అంటారు. అదేమీ కావాలి. అవన్నీ మనం మూఢనమ్మకాలు. ఏమిటి ఇప్పుడు మనం తింటూ ఉంటాం, దొరుకుని ఏదో ఒక పురుగో ఏదో వచ్చిందనుకోండి, అంతే ఇది వాడు అరిష్టం జరిగిపోయింది అనడానికి లేదు. ఏమిటి ఒక పుస్తకం తీసుకుంటాం, పుస్తకంలో ఒక పేపర్ ఏదో మరపడి చిరిగుంటాము, ఏదో ఉంటుంది, అరిష్టం అనడానికి లేదు కదా. అలాగనే
అనేకం అలాంటివన్నీ జరిగితేనే మనకి మన మనసులో ఉన్న భక్తి మీద ఒక శ్రద్ధ కలిగి దాని మీద ఒక నమ్మకం అనేది వస్తుంది. అది లేకపోతే ఏమవుతుందంటే మనకి ఏమీ లేదు, శ్రద్ధ లేదు, భక్తి లేదు, జ్ఞానం లేదు, ధర్మం లేదు అనేసి మనం వితండవాదంలోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఒక చీకటి ఉంటేనే దీపారాధనకి మనకి ప్రయోజనం ఉంటుంది. చీకటే లేకపోతే దీపారాధనతో పనే లేదు కదా. కాబట్టి దీపారాధన ఉండటం వల్లే చీకటి అనేది ఏర్పడుతుంది. రెండు వైపులు మనం చూసుకోవాలి. కాబట్టి ఆ ప్రకారంగా ఈ పిల్లవాడికి ఈ వేదోక్తమైన ఆశీర్వచనాలు అనేక ఈ సందర్భంగా ఈ రోజుల్లో పుట్టినరోజు అని అంటే ప్రాతకాలం కాదు, సాయంకాలం కాదు. ఏదైనా క్రతువు చేసుకోవాలంటే మనకి ప్రాతకాలం చేసుకోవాలి, లేదంటే సాయంకాలం చేసుకోవాలి. ఇది మన ధర్మం అన్నమాట. అంటే అతను 12 రాత్రి 11:59 అవ్వగానే అతనిలో ఎక్కలేని ఒక శక్తి వచ్చి అనేక విన్యాసాలన్నీ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం బయట. అటువంటి ఆ ప్రక్రియల్లోకి మనం వెళ్ళకుండా ఇతను చేసుకోవడం, ఈ ఒక్క వేదోక్తమైన ఆశీర్వచనాన్ని పొందడం, ఇది ఆ పిల్లలు చూసి మనం కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఈ పండితులతోనే కాకపోయినా సరే మనకి ఎక్కడ లభ్యమైన పండితులతో కానీ, ఏ గుళ్ళో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి క్రతువుల్ని మనం చేయడం వల్ల ఏంటంటే చక్కగా వారికి ఒక దేవతారాధన మీద ఒక శ్రద్ధ భక్తి కలుగుతుంది. ఆ ప్రకారంగా ఈ వేదాశీర్వచనానికి ముఖ్యంగా ఈ ఈ పలానా సత్యనారాయణ స్వామి అంటే సత్యనారాయణ స్వామి పటం పెట్టడం, ఈశ్వర ఆరాధన అంటే ఈశ్వరుడు పటం పెట్టడం, అలాంటి ఉన్నప్పుడు వేదానికి ఆరాధన చేసేటప్పుడు ఏం పెట్టాలి అనంటే వేద ఆరాధన చేయాలన్నప్పుడు వేదానికి ఒక పటం లేదు, ఒక దేవతలు లేదు, ఒక రూపం అనేది ఉండదన్నమాట. వేదం అనేది శబ్దరాశి. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఆ శబ్దానికి ప్రాణం ఉండాలి. ఇప్పుడు టేప్ రికార్డులో పెట్టినా కూడా శబ్దం వస్తుంది, కానీ దానికి ప్రాణం ఉంటుంది అంటే ఉండదు. కానీ మనం మాట్లాడే ఒక శబ్దంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణానికి సంబంధించిన ఒక శబ్దం, ఆ వేదమంత్రం ప్రాణంతో కూడిన ఒక శబ్ద మంత్రం వస్తేనే, వేదమంత్ర శబ్దం వస్తేనే ఆ మంత్రానికి బలం ఉంటుందన్నమాట. లేకపోతే అది ఇప్పుడు 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 మేము ఇద్దరం వచ్చాం కాబట్టి అందరిలాగా హాజరై కూర్చున్నారు. అదే టేప్ రికార్డులో విశ్వాసనం ఏదైనా ప్లే అవుతుంది అనుకోండి, ఏదో పని చేసుకుంటూ అది తిరుగుకుంటూ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కూర్చొని వినాలని అనే జ్ఞానం రాదు. ఎందుకు అని అంటే దాని ప్రాణం లేదు కాబట్టి. దాని ప్రాణం ఉందనుకోండి, ఏదో ఏదో ఒకటి ఉంది ఇక్కడ. మనం ఇక్కడ కూర్చోబెడుతుంది, 10 నిమిషాలు కూర్చోబెడుతుంది, లేదా ఏదో చెప్తారు విందామని అనిపిస్తుంది. ఆ ఒక్క జ్ఞానాన్ని వైపు లాగుతూ వెళ్తుంది అన్నమాట. మనకి తెలియదు, వీళ్ళకి కూడా ఏం చెప్తున్నా తెలియదు, కానీ ఏదో కూర్చోవాలి ఇక్కడ అనేసి కూర్చున్నారు వారు. ఆ ప్రకారంగా ఈ వేద శబ్ద రాశులు మనలో ఉన్న కల్మషాన్ని, మనలో ఉన్న పాపాలు కానీ, అంటే తెలిసి చేసినవి, తెలియక చేసినవి అనేక రకాల పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ తొలగిపోయి ఇంకా ఆ పాపం ఏంటో తెలుసుకొని మళ్ళీ చేయకుండా ఉండడానికి కోసం ఈ ఒక క్రతువు అన్నమాట. దీనికి ఒక రూపం అనేది ఉండదన్నాను. మరి ఎలా మనం చూడగలుగుతామనంటే ఇది ఎవరు ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళే ఆ రూపం. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, వేద పండితులు మీరు వచ్చారనుకోండి, సాక్షాత్ వేద స్వరూపం అంతే. అదే మీరు శాస్త్రం చదువుకుని వచ్చారనుకోండి, సాక్షాత్ శాస్త్ర స్వరూపం ఉంది. లేదు మీరు ఏదైనా భాగవతం రామాయణం ఇవన్నీ చేసిన సాక్షాత్ మీరు మా ఇంటికి వచ్చిన భాగవతం ఉంది. ఆ ప్రకారంగా వాళ్ళు అలంకరించుకునేది ఆభరణాలు కాకపోవచ్చేమో, కానీ వాళ్ళ విద్యని మనం గుర్తించుకొని ఆ స్థానంలో మనం వాళ్ళని చూడాలన్నమాట. అటువంటి స్థానంలో మీ పిల్లవాడిని వాళ్ళని పెట్టి చక్కగా మీ శక్తి తగ్గట్టుగా 2 వేద పండితులను పిలిపించుకొని ఆ పిల్లవాడికి ఆశీర్వచనాలు అందించాలి, వేదాశీర్వచనాలు. ఎందుకంటే ఈ రోజుల్లో 100 రూపాయలు కట్టారంటే గుళ్ళల్లో ఆశీర్వచనానికి వాళ్ళు చేసేస్తారు మామూలుగా. అనే అలా కాకపోయినా నిత్యం తన ఆహారం తీసుకున్న ఒక పదార్థం అనేది వేదంతో ఒక జీర్ణమయ్యే ఒక శరీరం ఉందనంటే
ఆ శరీరం దగ్గర నుంచే మనం ఆశీర్వచనం అనేది పొందాలి. ఒక ఆశీర్వచనం పొందుతున్నాం అంటే మాలో కొన్ని తపస్సు శక్తులు మాకు తగ్గిపోతాయి అన్నమాట. అర్థమవుతుంది. ఇంకో వరం ఇవ్వాలంటే నా దగ్గర ఒక శక్తి తగ్గిపోతుంది. ఈ పిల్లవాడు చక్కగా శ్రద్ధగా మంచి చక్కగా చదువుకోవాలని చెప్పి మేము ఆచరించడం చేయాలంటే మా దగ్గర ఏదైనా కొంచెం శక్తి ఉండాలి కదా. ఆ శక్తి కానీ ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి. ఉపనయనం చేసినప్పుడు అదే అన్నాడు, గాయత్రి అంతా కూడా మీ అబ్బాయికి ఇచ్చేసి మరి ఫస్ట్ ఆ ప్రకారంగా. అలానే మనం ఒకళ్ళు ఋషులు తపస్సు చేసేటప్పుడు భంగం కలిగించేటువంటి శపిస్తారు. ఆ శాపనార్థాల వల్ల కూడా తన తపోబలం అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఎలా ఉంటుంది అది అది ఆ యొక్క మాట నెరవేరడానికి కోసం ఆ శక్తిని ధారపోస్తుంది అన్నమాట. ఈ రేట్ ఎలాగంటే ఇన్ని కరెంటు పోతే కానీ రేట్ అవ్వదు. అలాగనే మనం నోటించి వచ్చిన ఒక మాటకి అది నెరవేరాలంటే మన దగ్గర లోపల ఉన్న ఒక శక్తి అనేది కలిగితే కానీ అది మాట నెరవేరదు అన్నమాట. ఆ ప్రకారంగా అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మనం చెడుగా మనం మాట్లాడటానికి ఏమాత్రం మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనకి అది అవసరమైంది. మనం ఎప్పుడు మన బుద్ధిలో మంచి ఆలోచనతో ఉన్నామంటే మనకి ఏది చూసినా సరే మనకి అన్నీ ఇది మంచిది మనకి. అది మనం చెడుగా చూస్తూనే ఉన్నాం అనుకోండి, ఎప్పుడు అన్నీ చెడుగానే కనిపిస్తుంది. వీళ్ళు వీటి కూర్చున్నారు, వాళ్ళు బయట కూర్చున్నారు, వీళ్ళు ఇలా కూర్చున్నారు అనేసి అలా ఎప్పుడు మనం ఆపోజిట్గానే ఉండగలుగుతాం. అంటే వాళ్ళు వచ్చినట్టు కూర్చున్నారు అంటే అయిపోయింది అంతే. ఆ ప్రకారంగా చక్కగా ఈ వేదాచరించడం పొంది ఆ పిల్లవాడికి ఎంత ఆయుర్భాగ్యం ఉందో ఆ వేదోక్తమైన ఆశీర్వచనాలు అందజేస్తూ ఇంకొకటి ఏంటంటే ఇతను చదువుకున్నాడు వీళ్ళ విద్యార్థి అంటుందా చక్కగా అతను ఏ విద్యలో రాణించాలనుకుంటున్నాడో ఆ విద్యలో అతను మంచి అపరిమితమైన మేధావిగా అతను అవ్వాలి. అయిన ఆ మేధస్సుని నలుగురికి పంచేటట్టుగా అతను ఉండాలి. అది ఏ రంగంలో ఉన్నా సరే, ఏ విద్యలో ఉన్నా సరే, మిలిటరీలో ఉన్నా సరే మిలిటరీకి సంబంధించిన విద్యలు ఉంటాయి. వాళ్ళు కుస్తీలు మల్ల యుద్ధాలు ఏమైనా చేయాలి. ఆ ప్రకారంగా డాక్టర్లోకి వెళ్ళారంటే దాని మీద మెడిసిన్ మీద మంచి అవగాహన తెచ్చుకొని నలుగురికి వైద్యం చేయించి అలాగా ఏ విద్యలో ఉంటే ఆ విద్యలో నలుగురికి ఉపకారంగా చేసుకుంటూ ఆ వేద పురుషుడు అందజేస్తూ ఈ సృష్టి ప్రారంభిస్తున్నాను. ఒక్కసారి అంటే ఫస్ట్ అప్పుడు ఈ యొక్క ఆశీర్వచనము మార్కండ ఆశీర్వచనము సో దాంట్లో తీసుకోబడింది అని చెప్పేసి నేను చెప్పాను. అలాంటిది వినాలి. మీరు చెప్తే ఎందులో తీసుకుంటున్నారు ఈ వేదం అంటే ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా కృష్ణ విద్య వేదం అన్నమాట. మనకి 4 వేదాలు ఉంటాయి. 4 వేదాల్లో ఒక ఈశ్వరుని మనం తీసుకోవచ్చు, లేకపోతే విష్ణుమూర్తిని తీసుకోవచ్చు. మనకి ఇద్దరు వేదం లేదు. ఒక కాగితం ఉందంటే ఒక కాగితానికి 2 వైపులు రాయొచ్చు, ఒక ఉత్తరానికి 2 వైపులు రాయొచ్చు. నేను ఇటువైపు రాస్తాను సరిపోలేదు, ఇటువైపు రాస్తాను, కానీ చేరేది మాత్రం అడ్రస్ మాత్రం ఒకటే. అలాగే మనం మనసుని దృఢం చేసుకొని మనం ఎన్ని ఉత్తరాలు రాసినా సరే, ఎన్ని మనం పేపర్లు రాసినా సరే వెళ్ళే ఒక సాయుధ్యం గచ్చిది మాత్రం ఒకటే చోట మాత్రం. అది గణపతి ఆరాధన చేయనివ్వండి, అమ్మవారి ఆరాధన చేయనివ్వండి, కృష్ణ రామారాధన ఏది చేసినా సరే వెళ్ళేది ఆ సాక్షాత్తు ఆ ఒక్క బ్రహ్మం దగ్గరికి ఉంటుంది. ఆ ప్రకారం అందరూ దాన్ని గమనించుకున్నారంటే ఈ ఒక్క ఇది జరగదు. ఆ ప్రకారం 4 వేదంలో ఋగ్వేదం, దాంట్లో ఋగ్వేదంలో మనకి వేదంలో కొన్ని చోట్ల చెప్పిందన్నమాట. దక్షిణ పక్ష అనేసి అంటే విష్ణుమూర్తినిగా తీసుకోవచ్చు, శివుని కూడా మన ఈశ్వరుని కూడా తీసుకోవచ్చు. ఆ ఆ ఒక రూపానికి వేదం అనేది కుడి భాగంగా ఉంటుందన్నమాట. ఋగ్వేదం అనేది దక్షిణ పక్ష తస్య యజుర్వేద శిర. యజుర్వేదం అనేది శిరస్సు లాంటిదన్నమాట. ఒక మనిషికి శిరస్సు లేకపోతే ఇది ఎవరు మనం కనిపెట్టడం కష్టం అన్నమాట. అలాగే ఈ వేదాల్లో కూడా యజుర్వేదం లేకపోతే వేదం అనేది ఏంటో కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. మన శరీరంలో మనకి శిరస్సు ఎంత ప్రాధాన్యతో ఈ 4 వేదాల్లో ఈ యొక్క శిరస్సు అనేది అంత ప్రాధాన్యత అన్నమాట. సామోత్తర పక్ష అంటే ఈ ఉత్తర అంటే వామభాగం అంటే ఎడమవైపు మొత్తం కూడా వచ్చి
సామవేదంతో నిండి ఉంటుందన్నమాట. ఎవరిని అంటే ఆ బ్రహ్మానికి అథర్వానికి రసం మిగిలిన భాగాలన్నీ కూడా అథర్వవేదం కింద మనకి ఆ వేదంలో చెప్పలేదు అనమాట. ఆ ప్రకారంగా ఈ దక్షిణ భారతం మొత్తం కూడా మనకి యజుర్వేదమే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ఆ దిక్కుల్లో ఒక్కొక్క వేదాలకి ప్రాధాన్యత ఉందన్నమాట. మనకి దక్షిణ భారతంలో ఎక్కువగా మనకి యజుర్వేద భాగమే మనకి ఎక్కువ మంది పండితులు, ఎక్కువ పాఠశాలలు, ఎక్కువ మంది యజమానులు, దీనికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది మనకి దక్షిణ భారతంలో ఎక్కువ ఉంటుంది. దక్షిణ భారతంలో ఆ ప్రకారంగా ఈ కృష్ణ యజుర్వేదంలో నుంచి ఆ పిల్లవాడికి జన్మదిన సందర్భంగా ఆయుష్ ప్రధానమైన మంత్రాలతో మేము పారాయణం చేస్తాం. చక్కగా వినండి. మీరు ఇటువంటి అనేక జన్మదినాలు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇటువంటి వేదోక్తమైన ఆశీర్వచనాలు పొందాలి. ఇది మా సంకల్పం. స్వస్తి. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతో ఆనో దివో బృహదః పర్వతాదా సరస్వతీ యజతాగन्तు యజ్ఞం హవన్ దేవీ జజుషాణా కృతాచీషత్మాన్నో వాచముషతి శృణోతు. ఓం రసో అగ్నే తపోతిభిः సువీరాభిస్తరతి వాచకర్మభిः యస్య త్వగం సఖ్యమావిధా ప్రహోత్రే పూర్వ్యం వచోగ్నయే భరతా బృహత్ విపాంజ్యోతిగుంషి బిభ్రతేన వేధసే అగ్నేత్రీ దేవాజినాత్రీ శతస్థాదిస్రస్తే జిహ్వారతజాత పూర్వీ తిస్రవుదే ధనువో దేవవాతాస్తాభిర్నః పాహి గిరో అప్రయుచ్ఛన్ సర్వాం కర్మణా సమిషాహినో మేంద్ర విష్ణో అపసస్పారే అస్యా జుషేథాయ యజ్ఞం ద్రవిణం జదత్తమరిష్టైర్నః పథిభిః పారయందా ఉభాజిజ్ఞతుర్న పరాజయేతే న పరాజిజ్ఞే కదరశ్చ నైనాః ఇంద్రశ్చ విష్ణోర్గతపస్పృథేథాంద్రేథా సహస్రం విదతైరయేథాం త్రీణ్యాయోగోషితవజాతవేతస్తిస్ర ఆజానీరుషసస్తే అగ్నే తాభిర్దేవానామవో యక్షి విద్వానథా భవగజమానాయశయ్యోః అగ్నిస్త్రీణి త్రిధాతోన్యాక్షేతి విదథా కవిః సత్రీగోరేకాదశాగో ఇహ యక్షచ్చ విప్రయచ్చ నో విప్రో దూతః పరిష్కృతః నభందామన్యకే సమే ఇంద్రా విష్ణో దృగోహితాః శంబరస్య న బపురో న పతింజస్న్యధిష్టం శతం వర్జినః సహస్రం చ సాకగో హతో అప్రత్యసురస్య వీరాన్ ఉత మాతామహిషమన్వవేన దమీత్వాదహని పుత్రదేవాః అథా బ్రవీత్ పుత్రమింద్రో హనిష్యన్ సఖే విష్ణో విధరం విక్రమస్వ. ఓం ప్రదేవం దేవ్యా ధియా భరతా జాతవేదసం హవ్యానో వక్షదానుషక్ అయముష్య ప్రదేవయుర్హోతా యజ్ఞాయనీయతే రథో నయోరభివృతో ఘృణీవాంచేతదిత్మనా అయమగ్నిరరుష్యత్యమృతాదివజన్మనః సహస్లిత్సహీయాన్ దేవో జీవాదవే కృతః ఇడాయాస్త్వాపదే వయన్నాభా పృథివ్యా అధి జాతవేదో నిధి మహ్యగ్నే హవ్యాయ పోఢవే అగ్నే విశ్వేభిస్వనీకదేవైరోర్నావందం ప్రథమస్సీదయోనిం పురాయినం ఘృతవంతమో సవిత్రే యజ్ఞన్న జగదమానాయ సాధో సీదహో
तस्मो लोके चिकित्वान् साधया यज्ञको सुकृतस्य योनो देवावीर्देवान् हविषागजास्यग्ने बृहद्यजमाने वयोधाः निहोता होदृशतमे विदानस्त्वेषोदीदिवागो असदत्सुदक्षः अदग्धव्रतप्रमतिर्वदग्धसहस्रम् भरश्रुजिह्वो अग्निः परन्दोदस्ममुनः परस्मात्त्वं वस्य आवृषभप्रणेता अग्नेतोगस्य नस्तने तनूनाम प्रयुच्छन्तीत्यद्बोधिगोपाः अभित्वा देव सवितरीषानं भार्याणाम् सदा वह्भागमीमहे महीद्यो पृथिवी जन इमै यज्ञं विमिक्षताम् विवृताम् नो भरीमभिः त्वामग्ने पुष्करादध्यथर्वाणि रमन्थत मूर्धा विश्वस्य वाघतः तमुत्पादध्यङ्गृहः पुत्रवीधे अथर्वणः वृत्रहणं पुरन्दरम् तमुत्पावाध्य वृषा समेधे तस्युहन्तमम् धनञ्जय गौरणे रणे उत ब्रुवन्तु जन्तवमुदग्निर्वृत्रः जनी धनञ्जय रणे रणे आयगो हस्तेन खादि न गोशिषुञ्जातं न बिभ्रति विषामग्निग्स्वद्फलम् प्रदेवं देववीतये भरतावसुवित्तमम् आस्वेयोनो निषीदतो आजातं जातवेतसि प्रियगोशिषेतातिथिम् स्यो न आगृहपतिम् अग्निनाग्निः समिध्यते अभिर्गृहपतिर्युवा हव्यवाज्जुह्वास्यः त्वद्गृह्यग्ने अग्निना विप्रो विप्रेण सं सदा सखादभ्या समिध्यसे तम् मज्जगन्तसुक्रतुम् पुरो यावानमाजिषु स्वेषु क्षरेषु वाजिनम् यज्ञेन यज्ञमगिदम् ददेवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनागम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः सिगुंहे व्याघ्रमुदयामृतागौ त्रिशिरग्नौ ब्राह्मणे सोऽर्येया इन्द्रय्या देवी सुभगा जजाना सा न आगनुवर्चसा संविधाना या राजन्ये दुन्दुभावायतायाम् अश्वस्य क्रन्द्ये पुरुषस्य मायो इन्द्रय्या देवी सुभगा जजाना सा न आगनुवर्चसा संविधाना या हस्तिनि द्विविनिया हिरण्ये त्रिशिरश्वेषु पुरुषेषु घोषो इन्द्रय्या देवी सुभगा जजाना सा न आगनुवर्चसा संविधाना अथे अक्षेषु वृषभस्य वादे वादे पर्जन्ये वरुणस्य शुष्मे इन्द्रय्या देवी सुभगा जजाना सा न आगनुवर्चसा संविधाना राडसि विराडसि सम्राडसि स्मराडसि इन्द्रागत्वा तेजस्वते तेजस्वन्दग्श्रीणामि इन्द्रागत्वौजस्पदमोजस्पन्दग्श्रीणामि इन्द्रागत्वा भगस्पते भगस्पन्दग्श्रीणामि इन्द्रागत्वायुष्मदायुष्मन्दग्श्रीणामि तेजोसि तत्ते प्रगच्छामि तेजस्पदस्तु मे मुखम् तेजस्पच्छिरोऽस्तु मे तेजस्वान् विश्वतः प्रत्यङ् तेजसा संविवग्धिमा ओजोऽसि तत्ते प्रगच्छामि ओजस्पदस्तु मे मुखम् ओजस्पच्छिरोऽस्तु मे ओजस्वान् विश्वतः प्रत्यङ् ओजसा संविवग्धिमा पयोसि तत्ते प्रगच्छामि पयस्पदस्तु मे मुखम् पयस्पच्छिरोऽस्तु मे पयस्वान् विश्वतः प्रत्यङ् पयसा संविवृद्धिमा आयुरसि तत्ते प्रगच्छामि आयुष्मदस्तु मे मुखम् आयुष्मच्छिरोऽस्तु मे आयुष्मान् विश्वतः प्रत्यङ्
आयुषा संप्रवृद्धिमान् इममग्न आयुषे वर्तसे कृधि प्रियगोरेतो वरुण सोमराजन् मादेवास्मादिते सम्मगच्छा विश्वे देवा जलदष्टर्यथा सत् आयुरसि विश्वायुरसि सर्वायुरसि सर्वमायुरसि यतो वातो मनोजवाः यतः क्षरन्ति सिन्धवः तासान् वा सर्वासा गोरुजा अभिषिञ्चामि वर्चसा समुद्र इवासि गम्भना सोम इवास्यताभ्यः अग्निरिव विश्वतः प्रत्यङ्ग सूर्य इव ज्योतिषा विभोः अपाय्यो द्रवणे रसः तमहमस्मामुष्यागणाय तेजसे ब्रह्मवर्चसाय गृह्णामि अपाय्य ऊर्मौ रसः तमहमस्मामुष्यागणाय ओजसे वीर्याय गृह्णामि अपाय्यो मध्यतो रसः तमहमस्मामुष्यागणाय पुष्ट्यै प्रजननाय गृह्णामि अपाय्यो यज्ञयो रसः तमहमस्मामुष्यागणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि देवसुवामेतानि हवीगुंषि भवन्ति एतावन्तो वै देवानागो सभाः त एवास्मै सभान् प्रगच्छन्ति त एनगो सुवन्दे अग्निरेवैनं गृहपतीनागो सुपते सोमो वनस्पतीनां रुद्रः पशूनां बृहस्पतिर्वाचाम् इन्द्रो ज्येष्ठानां मित्रः सत्यानां वरुणो धर्मपतीनाम् एतदेव सर्वं भवति सविता प्रसवानागो सुपदामिति हस्तं गृह्णाति प्रसोत्यै ये देवा देवसुपस्थेत्याः यथा यजुरेवैतत् महदे क्षत्राय महदाधिपत्याय महदे जानराज्यावेत्याः आशिषमेवैदामाशास्ते एष वो भरता राजा सोमोऽस्माकं ब्राह्मणानागो राजेत्याः तस्मात् सोमराजानो ब्राह्मणाः प्रदित्यन्नाम राज्यमधायीत्याः राज्यमेवास्मिन् प्रतिदधाति स्वान् धनुवं वरुणो अशिश्रेदित्याः वरुणसममेवावरुन्धे शुचेर्मित्रस्य वृद्धा भूमेत्याः शुचिमेवैनं व्रत्यं करोति अमं महिमहतरथस्य नामेत्याः मनुत एवैनं सर्वे व्राता वरुणस्य भूवन्नित्याः सर्वव्रातमेवैनं करोति विमित्र एवैररातिमदारीदित्याः अरातिमेवैनं धारयति असोषुदन्तयज्ञया हृदेनेत्याः स्वदयत्येवैनं द्युत्कृतोजनिमानन्नारणित्याः आयुरेवास्मिन् दधाति द्वाभ्यां विमृष्टे विभाग्यजमानः प्रतिष्ठित्यै अग्निशोमीयस्य दैकादशकपालस्य एव सुवाञ्च हविषामग्नये स्पृष्टकृते समपद्यते देवताभिरेवैनमुभयतः परिगृह्णाति विष्णुक्रमान् द्रुपदे विष्णुरेव भूत्वैवान् लोकानभिजयति चत्वारविद्विजः समुक्षन्ति आभ्यमेवैनं च दशभ्यो दिग्भ्योऽभिसमेदयन्ति शतेन राजपुत्रैः सह भर्युः पुरस्तात् प्रत्यङ्गष्ठन् प्रोक्षति अनेनाश्वेन मेध्येनेष्ट्वा अयमो राजा वृत्रं वध्यादिति राज्यं वा भर्युः क्षत्रगो राजपुत्रः राज्येनैवास्मिन् क्षत्रं दधाति शतेन राजभिरुग्रैः सह ब्रह्मा दक्षिणदौ दन्तिष्ठन् प्रोक्षति अनेनाश्वेन मेध्येनेष्ट्वा
ऋष्योस्त्विति बलं वै ब्रह्मा बलमराजोग्रह बलेनैवास्मिन् बलं दधाति शतेन सोदग्रामणिभिः सह होता पश्चात् प्राङ्गिष्ठं प्रोक्षति अनेनाश्वेन मेध्येनेष्ट्वा अयगो राजास्यै विषः बहुक्वैव पश्वायै वक्वजामिकायै बहुव्रीहि यमायै बहुमाशतिलायै बहुहिरण्यायै बहुहस्तिकायै बहुदासपूर्णायै रहिमत्यै पुष्टिमत्यै बहुराजस्पोषायै राजास्त्विति भूमा वै होता भूमासोदग्रामण्यः भूम्नैवास्मिन् भूमानं दधाति शतेन क्षत्रसङ्ग्रहेतुभिः सह ज्ञाता उत्तरतो दक्षिणातिष्ठन् प्रोक्षति अनेनाश्वेन मेध्येनेष्ट्वा अयगो राजा सर्वमायुरेत्विति आयुर्वा उद्गाता आयुः क्षत्रसङ्ग्रहीतारः आयुषैवास्मिन्नायुर्दधाति शतकोशतं भवन्ति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति चतुश्शता भवन्ति चतस्रो दिशः दिक्ष्वेव प्रतिष्ठति आयुर्वै वा एतद्यज्ञस्य यद्ध्रुवः ध्रुव उत्तमः उत्तमो ग्रहाणाम् उत्तम इत्युत्तमः ग्रहाणाम् गृह्यते तस्मादायुः आयुः प्राणानाम् उत्तमम् प्राणानामिति प्राणानाम् उत्तमम् मूर्धानम् उत्तममित्युत्तमम् मूर्धानम् दिवः दिवो अरतिम् पृथिव्या इति इत्याह आहमूर्धानम् मूर्धानमेव एवैनम् एनगो समानानाम् करोति वैश्वानरमृताय जातमग्निमिति इत्याह आह वैश्वानरगो हि देवतयायुः आयुर्भगतो वैश्वानरः उभयतो वैश्वानरो गृह्यते उभयतो वैश्वानरगित्युभयतः वैश्वानरः गृह्यते तस्मादुभयतः उभयतो प्राणा अधस्तात् प्राणा इति प्राणाः अधस्ताच्च चोपरिष्टात् उपरिष्टाच्च चार्थिनः अर्थिनोऽन्ये अन्ये ग्रहाः गृह्यन्ते अर्धे ध्रुवः तस्मादर्धे अवान् प्राणोऽन्येषाम् प्राणगिति प्राणः अन्येषाम् प्राणानामुपोक्ते प्राणानामिति प्राणानाम् उपोक्तेऽन्ये उपोक्त इत्युपा उक्ते अन्ये ग्रहाः साध्यन्ते अनुपोक्ते ध्रुवः अनुपोक्त इत्यनुपा उक्ते तस्मादस्थरान्याः प्रजाः प्रतिष्ठन्ति प्रजा इति प्राजाः प्रतिष्ठन्ति मागुंसेन प्रतिष्ठन्तेति प्रतिष्ठन्ति मागुंसेनान्याः असुरा वै उत्तरतः पृथिवीम् उत्तरतः
इत्युत्तरतः पृथिवीं पर्याजगीर्षन्ताम् पर्याजगीर्षन्निधि वै आजगीर्षन् तान् देवाः ध्रुवेण अजगोहन् तद्ध्रुवस्य ध्रुवत्वं यद् ध्रुवत्वमिति ध्रुवत्वं यद्ध्रुवः ध्रुव उत्तरतः साध्यते उत्तरतः साध्यते धृत्या आयुर्वै वा एतद्यज्ञस्य यद्ध्रुवः ध्रुव आत्मा होता यद्धोदृजमसे ध्रुवं होदृजमस इति होदृजमसे ध्रुवमवनयति अवनयत्यात्मन् अवनयतीत्यवनयति आत्मन्नेव यज्ञस्यायुः आयुर्दधाति पुरस्तादुक्थस्य वनीयः अवनीयगित्यवानीयः आहुः पुरस्ताद्धि ह्यायुषः आयुषो भुङ्गे मध्यतो वनीयः अवनीय इति अवनीयगित्यवानीयः आहुर्मध्यमेन हि ह्यायुषः आयुषो भुङ्गे उत्तरार्धे वनीयः उत्तरार्ध इत्युत्तरार्धे अवनीय इति अवनीयगित्यवानीयः आहुरुत्तमेन हि उत्तमेनेत्युत्तमेन ह्यायुषः आयुषो भुङ्गे वैश्वदेव्यामृचि वैश्वदेव्यामिति वैश्वदेव्याम् शस्यमानायामव अवनयति नगति वैश्वदेव्यो वैश्वदेव्य इति वैश्वदेव्यः वै प्रजासो प्रजा इति प्रजास्मिति प्राजासो एवायुः आयुर्दधाति दधातीति दधाति ॐ आयुर्दधाति दधात्यायुरायुर्दधाति पुरस्तात् दधात्यायुरायुर्दधाति पुरस्तात् दधाति दधाति पुरस्तादुद्धस्य दधाति पुरस्तादुद्धस्य वनीयोद्धस्य पुरस्तादुद्धस्य वनीयः उक्थस्य वनीयोद्धस्य वनीयगिदेत्य वनीयोद्धस्य वनीयगिदे अवनीयगिदेत्य वनीयगित्याहुराहुरित्य वनीयगित्याहुः अवनीयगित्यवानीयः इत्याहुराहुरिदेत्याहुः पुरस्तादाहुरिदेत्याहुः पुरस्तात् आहुः पुरस्तादाहुराहुः पुरस्ताद्धिः पुरस्तादाहुराहुः पुरस्ताद्धिः पुरस्ताद्ध्याविषो हि पुरस्ताद्ध्याविषः ह्याविषो हि त्याविषो भुङ्गे आविषो हि त्याविषो भुङ्गे आविषो भुङ्गाविषाविषो भुङ्गे मध्यतो भुङ्गाविषाविषे भुङ्गे मध्यतः भुङ्गे मध्यतो भुङ्गे मध्यतो वनीयो मध्यतो भुङ्गे मध्यतो वनीयः मध्यतो वनीयो मध्यतो वनीयगिदीत्य वनीयो मध्यतो वनीयगिति
అవనీయగితేత్యవనీయో వనీయగిత్యాహురాహురిత్యవనీయో వనీయగిత్యాహు అవనీయగిత్యవానీయః ఇత్యాహురాహురిదేత్యాహుర్మధ్యమేన మధ్యమేనాహురిదేత్యాహుర్మధ్యమేన ఆహుర్మధ్యమేన మధ్యమేనాహురాహుర్మధ్యమేన హి మధ్యమేనాహురాహుర్మధ్యమేన హి మధ్యమేన హి మధ్యమేన మధ్యమేన హ్యావిషావిషో హి మధ్యమేన మధ్యమేన హ్యావిషః హ్యావిషావిషో హి హ్యావిషో భుంక్తే భుంక్తావిషో హి హ్యావిషో భుంక్తే ఆవిషో భుంక్తే భుంక్తావిషావిషో భుంక్తౌత్తరార్థౌత్తరార్థే భుంక్తావిషావిషో భుంక్తౌత్తరార్థే భుంక్తౌత్తరార్థౌత్తరార్థే భుంక్తే భుంక్తౌత్తరార్థే వనీయో వనీయోత్తరార్థే భుంక్తే భుంక్తౌత్తరార్థే వనీయః ఉత్తరార్థే వనీయో వనీయోత్తరార్థౌత్తరార్థే వనీయగితేత్య వనీయోత్తరార్థౌత్తరార్థే వనీయగితి ఉత్తరార్థ ఇత్యుత్తరార్థే అవనీయగితేత్య వనీయో వనీయగిత్యాహురాహురిత్య వనీయో వనీయగిత్యాహు అవనీయగిత్యవానీయః ఇత్యాహురాహురిదేత్యాహుర్తమేనాహురిదేత్యాహుర్తమేన ఆహుర్తమేనోత్తమేనాహురాహుర్తమేన హిత్యుత్తమేనాహురాహుర్తమేన హి ఉత్తమేన హిత్యుత్తమేనోత్తమేన హ్యావిషావిషోప్యుత్తమేనోత్తమేన హ్యావిషః ఉత్తమేనేత్యుత్తమేన హ్యావిషావిషో హి హ్యావిషో భుంక్తే భుంక్తావిషో హి హ్యావిషో భుంక్తే ఆవిషో భుంక్తే భుంక్తావిషావిషో భుంక్తే వైశ్వదేవ్యాం వైశ్వదేవ్యాం భుంక్తావిషావిషో భుంక్తే వైశ్వదేవ్యాం భుంక్తే వైశ్వదేవ్యాం వైశ్వదేవ్యాం భుంక్తే భుంక్తే వైశ్వదేవ్యాం రుచి వైశ్వదేవ్యాం భుంక్తే వైశ్వదేవ్యాం రుచి వైశ్వదేవ్యాం రుచి వైశ్వదేవ్యాం వైశ్వదేవ్యాం రుషస్కమానాయ కోషస్కమానాయ రుచి వైశ్వదేవ్యాం వైశ్వదేవ్యాం రుషస్కమానాయ వైశ్వదేవ్యామితి వైశ్వదేవ్యాం రుషస్కమానాయ కోషస్కమానాయ రుచిహస్కమానాయ పవాపశస్కమానాయ రుచిహస్కమానాయ మవా శస్కమానాయ మవాపశస్కమానాయ కోషస్కమానాయ మవనగదనగత్యవస్కమానాయ శస్కమానాయ మవనగతి అవనగదనగత్యవామనగతి వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో నగత్యవామనగతి వైశ్వదేవ్యః నగతి వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో నగతి వైశ్వదేవ్యో వై వై వైశ్వదేవ్యో నగతి వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్యో వై వై వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజా వై వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్యః వై ప్రజా ప్రజా వై వై ప్రజా ప్రజాసు ప్రజాసు ప్రజా వై వై ప్రజా ప్రజాసు ప్రజా ప్రజాసు ప్రజాసు ప్రజా ప్రజా ప్రజాస్వేవైవ ప్రజాసు ప్రజా ప్రజా ప్రజాస్వేవ ప్రజానిలి ప్రజా ప్రజాస్వేవైవ ప్రజాసు ప్రజాస్వేవాయురాయురేవ ప్రజాసు ప్రజాస్వేవాయుః ప్రజాస్వితి ప్రజాసు ఏవాయురాయురేవైవాయుర్దధాతి దధాత్యాయురేవైవాయుర్దధాతి ఆయుర్దధాతి దధాత్యాయురాయుర్దధాతి దధాతీతి దధాతి ఆవిష్మందం వర్చస్వందం అథో అధిపతిం విషాం అస్యాః పృథివ్యాధ్యక్షం ఇమమింద్రవృషభం గృణో పరిగెత్తే పన్నాలు ఒక్క నిమిషం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మణ బ్రహ్మా చ ఆయుఃకీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం వనగతి బ్రాహ్మణార్హేణ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః
तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्गे तये देवता एव देवता प्रीणादि पर्याप्त्यानन्तराय सर्वतोमोदिरात्रौ उत्तमः भवति सर्वस्याप्त्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जगति युद्धाग्ने हविषो निषाणो घृतप्रदीतो हृदयो निरेधि घृतं वेत्त्वा मधुजारगव्यं विदेव पुत्रमभिरक्षदादिमम् पश्यति पुत्रं पश्यति पौत्रम् प्रप्रदनावडधर्मधनयज्जारद यस्यैवं विदुषोऽग्निहोत्रं जह्वति योजेन देवं वेद ॐ शतमानं भवति भवति शतमानगो शतमानं भवति शतायुः शतायुर्भवति शतमानगो शतमानं भवति शतायुः शतमानमिति शतमानं भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः शतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः शतेन्द्रियः शतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः शतेन्द्रियः शतायुरिति शता आयुः पुरुषः शतेन्द्रियः शतेन्द्रियः पुरुषः पुरुषः शतेन्द्रियः आयुष्यायुषि शतेन्द्रियः पुरुषः पुरुषः शतेन्द्रियायुषि शतेन्द्रियायुष्यायुषि शतेन्द्रियः शतेन्द्रियायुष्येवैवायुषि शतेन्द्रियः शतेन्द्रियायुष्येव शतेन्द्रिय इति शता इन्द्रियः आयुष्येवैवायुष्यायुष्येवेन्द्रिय इन्द्रिय एवायुष्यायुष्येवेन्द्रिये एवेन्द्रिय इन्द्रिय एवैवेन्द्रिये प्रतिप्रतीन्द्रिय एवैवेन्द्रिये प्रति इन्द्रिये प्रतिप्रतीन्द्रिय इन्द्रिये प्रतिष्ठति तिष्ठति प्रतीन्द्रिय इन्द्रिये प्रतिष्ठति प्रतिष्ठति तिष्ठति प्रतिष्ठति तिष्ठति तिष्ठति हरिः ॐ ఏవి రావు అంటే కళలో నీళ్ళు వస్తాయి అవి తాగలేదు ఏమిటి చెవులో నుంచి జిగురులాగా వస్తుంది ఇది చెవు రక్షణ కోసం మనం మంచిగా సువాసనని పీల్చుకుంటాం కానీ బయటకు వచ్చేది మాత్రం తాగడం బయటకు వస్తుంది ఇంకా మిగతా భాగాలు మనం చెప్పలేము అలాగా ఒకే ఒక భాగంలో నుంచి మాత్రం మంచిది వస్తుంది అది ఏమిటంటే మన వాక్ ఆ వాకుని మాత్రం మనం అశుద్ధం చేయకుండా జాగ్రత్త పరుచుకున్నామంటే అదే మనకి చాలా ముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నోటి నుంచి ఎటువంటి అపశబ్దాలు అంటే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం అవన్నీ కూడా వినకూడదు అలాంటప్పుడు అది పలకకూడదు అది వినకూడదు అంటే దానికి వెనకాల అర్థమైంది పలకకూడదు కాబట్టి అది పలకకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రతి మానవుడు ఎందుకంటే మన నోటి నుంచి వచ్చేది ఆ ధ్వనినే మంచిది వేరే ఏంటి మంచిది కాదు కాబట్టి ఆ ధ్వనిని మాత్రం మనం పాడు చేసుకోకుండా ఉండాలి ఆ ధ్వనిని వేరేగా భగవన్నామాలకి మంచి పనులకి ఇలాంటి సత్కార్యక్రమాలకి వాటికి వాడుకోవాలి కానీ అనవసరమైన ఒకళ్ళు రచించిన గాయాలకి అంత తెగించి మరి అది చదవాల్సిన అవసరం ఉండదు మనకి దానికన్నా అపరిమితమైన పద్యాలు శ్లోకాలు ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ దానికన్నా మించిన ఉన్నాయి ఒక ఛందస్సు లేకుండా ఒక శ్లోకం ఉండదు ప్రతి శ్లోకానికి ఛందస్సు ఉంటుంది ప్రతి శ్లోకానికి అర్థం ఉంటుంది అది ఆ అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ పాటల్లోనూ ఈ మిగతా ఈ లౌకికంలో ఉన్న లోకాల్లో ఉన్న ఏమి పనికి రానిలేదు కానీ అది దానివల్ల ఏంటంటే అనుభవం పొందుతున్నారు అదేదో నా కష్టంలో ఉన్నా వింటామో నాకు అనుభవం పోయింది అనుకుంటారు అది వినాలి అని అనిపించడమే పెద్ద కష్టం అది పోయిందో లేదో అనేది తర్వాత పక్షం అది వినాలి అని అనిపిస్తుందని చూశారు అంటే పెద్ద కష్టం అది ఆ కష్టం అది ఆ వినాలి అనే ఆలోచన రావడం పెద్ద కష్టం అంటే అది రాకుండా ఉండాలి అది తెలియకుండా మన చెవుకు వస్తే
అది మనం ఏం చేయలేము. కాబట్టి ఆ ఒక్క వాక్యేంద్రియాన్ని మాత్రం మనం ఫాలో చేసుకోకుండా జాగ్రత్తలు చేసుకుని మనం నోటి నుంచి భ్రవన్నాము పెద్దల్ని గౌరవించేటట్టుగా మాట్లాడటం, చిన్నవాళ్ళని మంచి మార్గంలో వెళ్ళేటట్టుగా మనం మాట్లాడటం తప్ప ఇంకా ఈ నోటి నుంచి వేరే ఏమీ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మాట ఉన్న వాళ్ళందరికీ అది వర్తిస్తుంది. మీరందరూ విద్యార్థులు కాబట్టి నా దగ్గర ఉన్న విద్యార్థులు కూడా ఇదే మాట చెప్తాను. మొత్తం విద్యార్థులే లక్షణాలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. కాలేజీకి వెళ్తే అనేక మంది ఉంటారు, అనేక రకాలుగా మాట్లాడతారు. అవన్నీ కూడా మనం అక్కడిదక్కడ వదిలేసేసుకొని స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ ఇప్పేసి పడేసి స్నానం చేసి వస్తాం చూశారు. అలాగనే మన మనసులో ఉన్న వ్యర్థ పదార్థాలు కూడా బయటపడేసేసి ఇంట్లోకి వచ్చేది. అలా మన మనసుని అలా దృఢం చేస్తున్నాం, మనసుని బుద్ధి. శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆ విషయం అయితే వాళ్ళు పక్క అతను ఒకటి ముందు ఈ లలాటంలో ఏదైనా ఒక ఉండాలంట. భస్మం కానీ చందనం కానీ నామం కానీ అని ఉండాలంట. నామం అంటారు అందరూ. ఆ నామానికి ఏం నామం అంటే భగవన్నామం. ఆ నామం పెట్టుకునేటప్పుడు ఇది పెట్టుకున్నా సరే, అర్ధ విభూతి పెట్టుకున్నా సరే, ఊర్ధ్వపం త్రయకం పెట్టుకున్నా సరే నామం చెప్పే పెట్టుకోవాలి. అందుకనే దానికి నామం అని పేరు వచ్చింది. కాబట్టి ప్రతి వాళ్ళు కుంకుమ పెట్టుకోవడానికి సంబోధిస్తారు, ఒక విభూతి పెట్టుకోవడానికి. వాళ్ళు ఒక శ్లోకం చదివాను, భస్మం పెట్టుకోవడం వల్ల మనకి ముందు 1000 తరాల వరకు ధరిస్తాయంట, 1000 తరాల వరకు ధరిస్తారంట. భస్మం పెట్టుకోవడం, విభూతి పెట్టుకోవడం వల్ల. దానిలో ఆ భస్మంలో ఎందుకు భస్మం పెట్టుకోవాలంటున్నారంటే దానిలో ఏమి ఉండదు, దానిలో కేవలం జ్ఞానం మాత్రమే ఉంటుంది. అన్ని దాంట్లో అగ్నిహోత్రంలో ఒక బంగారాన్ని వేసామనుకోండి ఏమవుతుంది, అది శుద్ధం అయిపోతుంది. ఈ భస్మం రావడానికి అది శుద్ధం అయితే కానీ భస్మం రాదు. అంత శుద్ధమైన ఒక పదార్థం భస్మం అన్నమాట. కాబట్టి దానిలో శ్లోకం ఉంది, గోపీ చందన పావక విష్ణుదేవ సముద్భవ చక్రాంకిత నమస్తభ్యం కారణా ముక్తితో భావ. మన లేఖనాన్ని ఇక్కడ మన ఇప్పుడు ఏదో తప్పులు ఏమన్నా రాసి ఉంటాయి, ఏదో మన పొరపాట్లు ఏదో చేయబోతున్నాము, చేస్తాడు మీరు ఖచ్చితంగా తీరుతారు అనేసి. అవన్నీ మార్చగలిగిన శక్తి దేనికి ఉంటాయంటే మనం పెట్టుకున్న కుంభంలో, మందిరిచ్చిన విభూతిలో, ఇలాంటి గోపీలో, చందనంలో, లేకపోతే రక్షలో. అందుకని ఇక్కడ ఎక్కడ పెట్టుకోమంటారు, ఎవరు ఇక్కడ పెట్టుకోరు, మళ్ళీ ఇక్కడ పెట్టుకోరు. అవి ఇక్కడే నువ్వు పెట్టుకుంటారు. లలాటంలో నేను కూడా లలాటం అనేది రాయబడింది, లలాటం రాయబడింది. దాన్ని మార్చగలిగిన శక్తి దేనికైనా ఉందంటే ఈ యొక్క మంగళ ప్రధానికే ఉంటాయి, మంగళ ఒక వస్తువుడికే ఉంటాయి. ఇవి కాకుండా మనం రోజుకి రకరకాలుగా మనం ఇలాగా దానికి ఈ వాతావరణానికి డ్రెస్కి సంబంధించిన అనేది కూడా చాలా తప్పదు. అది ఎలా అంటే ఇక్కడ రాసిన లలాటాన్ని మనం అగౌరవపరిచినట్టు, అంటే మన భవిష్యత్తుని మనమే దిగజారిపోతున్నాం. కాబట్టి అది మాత్రం ఎవరు మీరు కనిపించి పెట్టుకున్నా సరే, కనిపించకపోయినా పెట్టుకున్నా సరే, మనకి వివాహంలో కూడా ఆడపిల్లకి ఇక్కడ తుడుస్తారు. ఎందుకు గర్భలో తుడుస్తారు, మీకు మామూలు చేసి ఉంటారు గుర్తులేదు. ప్రతి రోజు గర్భవతిని తుడిచి ఆధార పడేస్తారు. ఎందుకు అది పడేస్తారు అని అడిగితే, ఈ పిల్ల మంగళ స్నానం చేసి తడిబట్టతో వచ్చి బట్ట మార్చుకునే లోపల బొట్టు అక్కడ లలాటంలో ఏమి ఉండదు. అక్కడ ఆ ఒక్క సమయంలో ఈ లక్ష్మి కాకుండా అలక్ష్మి వచ్చేస్తుంది, వచ్చి అక్కడ స్థిరత్వంగా కూర్చుంటుంది అన్నమాట. ఇక్కడ ఆ దర్భం అనేది పవిత్రంగా, దర్భ అనేది దర్భకి విత్తనం ఉండదు, అది ఆటోమేటిక్గా ముడుస్తుంది. దానికి విత్తనం అనేది ఉండదు, నది ఒడ్డున అంతా ముడుస్తుంది. ఆ దర్భ అనేది ఎక్కువ పవిత్రమే. అందుకనే గ్రహణాలు వచ్చినప్పుడు దర్భలు వేసి పెట్టండి అంటారు. ఎందుకంటే దాని మీద విషం పడ్డా కూడా అది అమృతాన్ని మార్చగలిగిన ఒక శక్తి ఉంటుంది. ఆ దర్భలో తుడిచే కారణం ఎందుకంటే
ఇక్కడ ఆ లలాటంలో బొట్టు లేకపోవడం వల్ల ఈ పిల్లకి అలక్ష్మి యొక్క అనుగ్రహం ఎత్తుందేమో అది తొలగిపోవాలని చెప్పి తుడిచి పడేసేసి బొట్టు పెట్టేస్తాయి అందుకనమాట. కాబట్టి బొట్టు పెట్టుకోవడం అనేది దీని వెనకాల ఇంత చరిత్ర ఉందన్నమాట. కాబట్టి జనం కోసమే ఇబ్బంది చేస్తుంటే ఇందులో ముట్టు పెట్టుకున్నప్పుడు బాధ అయిపోతుంది. ఇప్పుడు స్టిక్కర్లు వచ్చేసి కదండి, అది అది కూడా రస్తు మెటీరియల్ సంబంధించి అంటే ఈ రోజుల పిల్లలు అది ఎందుకు పెట్టుకోకూడదని చెప్పి అడుగుతారు. శ్రీకృష్ణ వాళ్ళకి వచ్చే సందేహాన్ని నివృత్తి చేసేటట్టుగా మన దగ్గర ఆన్సర్ ఉండాలి. అది లేకపోతే అనుకోండి మనం చెప్పి నేను చెప్పిన మనం చెయ్యాలా అని చెప్పి వాళ్ళకి దాని నుంచి ఒక ప్రశ్న వస్తుంది మళ్ళీ. అదే